సిగ్గు లేకుండా 100% రుణమాఫీ అయిందని చెప్తున్నావు, సిగ్గు లేదా అని అడిగినాం. దానికి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏంటంటే గతంలో ఇది ఉండే, అల్లం ఉండే, బెల్లం ఉండే, అది ఇది అనేదో తిమ్మిని తిమ్మిని చేసి మసిపూసి మారేడుకాయ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న రైతులందరికీ మాత్రం స్పష్టంగా అర్థమైంది ఈ ముఖ్యమంత్రి యొక్క డొల్ల నీతి, డొల్ల మాటలు, రైతు రుణమాఫీ విషయంలో వీళ్ళు చేసిన ప్రచారం అంతా కూడా ఉత్తదే అని చెప్పి ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలే తేల్చేసారు. పాపం వాళ్ళ ఎమ్మెల్యేలకు ఏదో ట్రైనింగ్ ఇచ్చారట మొన్న 2 రోజులు. పాపం అబద్ధాలు చెప్పే ట్రైనింగ్ మాత్రం చక్కగా ఇచ్చినట్లు లేరు. అందుకే ఒక ఎమ్మెల్యేలేసేమో మా దగ్గర 70% అయిపోయింది అన్నాడు, ఇంకొక ఎమ్మెల్యేనేమో 70% కాకపోతే నేను అర్జెంటుగా రాజీనామా చేస్తాను ఎగురుతున్నాడు. వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి ఏమో 100% అంటున్నాడు, ఎమ్మెల్యేలు పాపం సగమే నిజం చెప్తున్నారు, 70% అని చెప్తున్నారు. కానీ ఏ గ్రామంలో కూడా ఈరోజు వాస్తవం ఏంటి అంటే 25-30% మించి ఎక్కడ రుణమాఫీ జరగలేదు. ఇది వాస్తవం. అందుకే నేను సవాల్ చేసిన, నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె పోదామా, నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా, రుణమాఫీ కాలేదు, ఇది అక్షర సత్యం. ఎస్ఎల్బీసీలో 49,500 కోట్ల రూపాయలు అని అక్కడ చెప్పి ఇవాళ 20,000 కోట్లు అని చెప్పి బయట చెప్పి డిపాజిట్ చేసింది మాత్రం ఇప్పటికీ 12-13 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో పడలేదు. ఇది వాస్తవం అని మేము ఇవాళ శాసనసభ వేదికగా రుజువు చేయగలిగినాం. దాంతో ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయింది. రుణమాఫీ విషయంలో వాళ్ళ బండారం బయట పడే వరకు బాధ అయింది. నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టినావు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి అన్నాడు, ఎవడయా అవులగాడు, ఎవడయా దివానగాడు, రైతు బంధు బంద్ అవుతుందని చెప్పిన అవులగాడెవడు, దివానగాడెవడు అని నోరు బారేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, పిసిసి అధ్యక్షుడిగా. ఇవాళ నేను అడిగిన సూటిగా, మరి ఇవాళ వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన అవులగాడెవడు, వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన దివానగాడెవడు చెప్పాలి వ్యవసాయ మంత్రి గారు అని చెప్తే ఏం చేయాలనో తెలియక ఇవాళ నోటికొచ్చిన కారు కూతలు, అక్కసుతో కూడిన మాటలు. వాస్తవం ఏంది, ఈరోజు రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు కాబట్టే. మొదలు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంటే, ఆయన ఏమన్నాడు ఎలక్షన్ ముందు, డిసెంబర్ 3 ముందు తీసుకుంటే ఎకరానికి 5,000, 3 తర్వాత తీసుకుంటే ఎకరానికి 7,500 రూపాయలు నేను ఇస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా తీసుకొని రైతులుంటే ఉరుక్కుంటూ పోయి తెచ్చుకోండి, రుణమాఫీ నేను చేస్తా అని చెప్పిండు. ఇవాళ రాష్ట్ర రైతాంగం తరపున అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, ఏమైనాయి నీ మాటలు? ఉరుక్కుంటూ బొమ్మని చెప్పినావు, రైతులు ఉరుక్కుంటూ పోయినారు, 2 లక్షలు 3 లక్షలు లోన్లు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఇవాళ వాళ్లకు మోసం చేస్తూ నీ మాయ మాటలతో బుకాయించి ఇవాళ 25% మాత్రమే రుణమాఫీ చేసి 100% అయిందని చెప్పి 550 కోట్ల రూపాయలతోని పత్రికల ప్రకటనలు మాత్రం ఇచ్చుకున్నావు. ఈ మాట మేము అడిగే వరకు ఉక్రోషం వచ్చింది ముఖ్యమంత్రి గారికి. నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినవా లేదా అని అడిగే వరకు ఉక్రోషం వచ్చింది. నువ్వు రుణమాఫీ చేయని మాట వాస్తవం కాదా అంటే ఉక్రోషం వచ్చింది. తట్టుకోలేక పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు? కేసీఆర్ గారు 11 విడతలుగా ఆయన ప్రభుత్వంలో 72,000 కోట్ల రూపాయల రైతు బంధు ఏదైతే డబ్బులు నగదు బదిలీ పథకం, భారతదేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం, అది సక్సెస్ఫుల్గా అమలు చేసిండో దానిని కూడా ఈరోజు బదనాం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. 22,000 కోట్లు దుర్వినియోగం జరిగింది, పక్కకు పోయినాయి అని చెప్తున్నారు. అలా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇవ్వాలి ఎవరని వింటే నేను మీడియా మిత్రులతో కోరుతా ఉన్నా, ముఖ్యంగా దయచేసి ఆయన ఏం దేవుడు కాదు, ఆయన చెప్పింది ఏం భగవద్గీత కాదు, బైబిల్ కాదు, ఖురాన్ కాదు, మన్ను కాదు, మశానం కాదు, పచ్చి దొంగ, ఓటుకు నోటు దొంగ. ఆయన చెప్పే అని పచ్చి అబద్ధాలు. ఎందుకు చెప్తున్నానో కూడా ఈ మాట చెప్తా. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఎట్లా మాట్లాడిండు? 22,000 కోట్లు రియల్ ఎస్టేట్లకు పోయినాయి, క్రషర్లకు పోయినాయి, రోడ్లలో ఉన్న భూములకు పోయినాయి. ఎందుకంటే ఆయన మాట్లాడితే మైక్ కట్ కాదు, ఎన్ని అబద్ధాలైనా అలవోకగా చెప్పే అసమాన సామర్థ్యం ఉంది రేవంత్ రెడ్డికి. కానీ వాస్తవం ఏంది? నేను మంత్రి గారిని అడిగిన 22,000 కోట్లలో ఏమేమి ఉన్నాయని అడిగిన. మంత్రి గారు ఏం చెప్తున్నారు? ఆ 22,000 కోట్లలోనే సాగు చేయని వాటికి ఏవైతున్నాయో అవి కూడా ఉన్నాయని చెప్తున్నాడు. మీకు అర్థం కావాలా, రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావాలా. ఇవాళ ఒక పత్తి చేను ఉంటే సంవత్సరంలో 12 నెలల్లో 8 నెలలు పత్తి చేను ఉంటుంది మొత్తం. కంది చేను ఉంటే 8 నెలలు ఉంటుంది పంట, 8 నెలల పంట. అది పత్తి అయినా కందైనా 8 నెలల పంట. ఇప్పుడు వీళ్ళ లెక్క ఎట్లుందంటే ఆ మిగతా 4 నెలలు రైతులు సహజంగా ఇడిచిపెడతారు. ఇంకో 4 నెలలకు ఏం చేస్తాం, కూరగాయల పంటను ఇంకోటో ఏం పెడతామని చెప్పి ఇడిచిపెడతారు. ఆ 4 నెలలను కూడా లెక్కలు తీసుకొని అగో అది సాగు కాలేదు, అయినా 2వ విడత పైసలు ఇచ్చిండ్రు, 2వ విడత రైతు బంధు ఇచ్చిండ్రు, అవన్నీ దుర్వినియోగమైనాయని చెప్పి పచ్చి అబద్ధాలు ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది.
నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కంది చేన్లు పత్తి చేన్లు పండించే రైతులు, ఈ పంటలు పండించే రైతులు, వీళ్ళకు రేపటి రోజున మీరు రెండో పంటకు రైతు బంధు ఇయ్యరా? స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే పత్తి రైతులు 45 లక్షల ఎకరాల్లో ఇలా పత్తి సాగు చేస్తూ ఉన్నారు. మరి వారికి రెండో పంటకి మీకు రైతు బంధు ఇచ్చే ఉద్దేశం లేనట్టుంది. కాబట్టే ఆ రెండో పంటకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఈ 22,000 కోట్లకు నూకి ఇవాళ ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడిగిన ప్రభుత్వాన్ని, మంత్రి గారిని, మీరు ఆ లిస్ట్ ఇవ్వండి. క్రషర్లు అంటున్నారు, భూములల్లో రోడ్లలో పోయిన భూములు అంటున్నారు, ఆ లిస్ట్ ఇవ్వండి. ఇచ్చినట్టయితే శాసనసభ ముంగట పెట్టినట్టయితే మాకు కూడా తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది, ఎక్కడ ఏ సర్వే నెంబర్ల ఏ భూమికి దుర్వినియోగం అయిందో తేలిపోతుందని అడిగినాం. కానీ మంత్రి గారు చాలా తెలివిగా ఏం చెప్తున్నారు, లేదు లేదు ఇది రెండో పంట పండించిన వాళ్ళ కూడా లిస్టు కూడా ఇలానే ఉంది, అన్ని కలిపే 22,000 కోట్లు అని చెప్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, పత్తి రైతులు, కంది రైతులు రాష్ట్రంలో దయచేసి మోసపోకండి. ఆయన మాట్లాడే 22,000 కోట్లలో మీరు రెండో పంట ఏదైతే వేయలేదో దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎన్ని అబద్ధాలంటే ఆఖరికి తెలంగాణలోని రైతు ఆత్మహత్యల మీద కూడా అబద్ధాలు చెప్పే దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది. 2014లో మాకు ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు రైతు ఆత్మహత్యలు సంవత్సరానికి NCRB ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2014లో 1348 రైతు ఆత్మహత్యలు జరిగినాయి. 2015లో 1400, 16లో 645, 17లో 851, 18లో 908. అక్కడికి వెళ్ళి రైతు బంధు స్టార్ట్ అయింది. రైతు బంధు స్టార్ట్ అయినాక 2019లో 499, 2020లో 471, 2021లో 359, 22లో కేవలం 178. ఇది రైతు బంధు, రైతు బీమా ప్రభావం కాదా? ఇది పెరిగిన వ్యవసాయ విస్తరణ ఫలితం కాదా? ఇది అందుబాటులోకి వచ్చిన చెరువుల కింద వచ్చిన సాగు, అందుబాటులోకి వచ్చిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల వల్ల స్థిరీకరించబడ్డ సాగు కాదా? వ్యవసాయం కాదా? ఇది ప్రామాణికం కాదా? భారతదేశంలోనే హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ రిడక్షన్ 11.1% ఉండే మేము అధికారంలోకి వచ్చినాడు రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ యొక్క భాగస్వామ్యం. దాన్ని 1.57% తగ్గిస్తే దాన్ని కూడా చిన్నగా చేసి చూపే ఒక చిల్లర ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి చేసిండు. దాంతోపాటు ఇంకా నికృష్టపు మాటలు. తెలంగాణ ఏదో వీళ్ళు మాకు అప్పచెప్పినాడే సర్ప్లస్గా ఇచ్చినామని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు, ఆయనకు వర్తమానము తెలియదు, లెక్కలు అంతకంటే తెలియదు. తెలంగాణ ఆంధ్రాతో కలిసినాడే 1956లోనే సర్ప్లస్ స్టేట్. తెలంగాణ 1968లో కూడా సర్ప్లస్ స్టేట్. తెలంగాణ ఉద్యమం మొదటిసారి ప్రారంభమైనప్పుడు 2001లో కూడా రెండవ దశ ఉద్యమం ప్రారంభమైనప్పుడు అప్పుడు కూడా సర్ప్లస్ స్టేటే. 2014లో తెలంగాణ వచ్చినాడు కూడా సర్ప్లస్ స్టేటే. కొత్తగా నీ కాంగ్రెస్ పార్టీ పీకిందేమీ లేదు, ఇచ్చిందేమీ లేదు, మీ ప్రభుత్వాలు ఏదో ఊడబడిచింది కూడా ఏమీ లేదు.